ఓవైపు వర్షం, మరోవైపు పండుగకు ఊళ్లకు వెళ్లి వస్తున్న జనంతో హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. రాయదుర్గం పిఎస్ ఏరియాలో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఉదయం సిటీలో వర్షం కురవడంతో ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. రాయదుర్గం, గచ్చిబౌలి, కాజాగూడ, నానక్రామ్గూడలో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. ఐటీ కారిడార్లో ట్రాఫిక్ సమస్యలకు సంబంధించిన డీటెయిల్స్ రాంప్రసాద్ లైవ్ ద్వారా అందిస్తారు. రాంప్రసాద్, ఏ ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ ఉంది? ఉదయం నుంచి కూడా చాలా ప్రాంతాలలో ట్రాఫిక్ జామ్ అవుతుంది. లాంగ్ వీకెండ్ కావడంతో వివిధ ప్రాంతాలకు జిల్లాలకు వెళ్ళినటువంటి ప్రజలందరూ కూడా హైదరాబాద్కు వస్తున్న క్రమంలో మనం ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నటువంటి రాయదుర్గం ఐటీ కారిడార్కు వెళ్ళేటువంటి ప్రధాన రహదారిపై అయితే మనం ఉన్నాం. ఒకసారి గమనించవచ్చు, ఈ రోడ్డు మొత్తం కూడా ఇటు వాహనాల రద్దీతో నిండిపోయిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటికే జిల్లాలకు వెళ్ళినటువంటి ప్రజలు, ఎందుకంటే పండుగ అనంతరం లాంగ్ వీకెండ్ పూర్తి చేసుకొని ఇటు జిల్లాల నుంచి ఇటు హైదరాబాద్ తరలి వచ్చే జనంతో ఇప్పటికే హైదరాబాద్ శివార్లలోని ఓఆర్ఆర్ టోల్ ప్లాజాల వద్ద అయితే రద్దీ ఉన్న సందర్భంలో ఇటు సిటీలోకి ఎంటర్ అయిన అనంతరం ఇటు కాజాగూడ కానీ అదేవిధంగా తదితర ప్రాంతాల్లో నుంచి వస్తున్నటువంటి వాహనాలతో అయితే ఇటు హైదరాబాద్లోని చాలా ప్రాంతాల్లో అయితే రద్దీ కొనసాగుతుంది. ముఖ్యంగా ఇటు ఐటీ కారిడార్లో నానక్రామ్గూడ కానీ అదేవిధంగా ఇటు కాజాగూడ, అంతేకాకుండా మనం చూస్తే గచ్చిబౌలి, రాయదుర్గం, టోలీ చౌకీ, షేక్పేట తదితర ప్రాంతాల్లో కూడా వాహనాల రద్దీ అనేది చాలా ఎక్కువగా ఉంది. మనం ఒకసారి గమనిస్తే ఇటు రాయదుర్గం నుంచి టువర్డ్స్ ఇటు టోలీ చౌకీ వెళ్ళేటువంటి ప్రధాన రహదారిపై అయితే ఇటు మల్కం చెరువు ఎదురుగా ఉన్నటువంటి రోడ్లో మనం చూస్తున్నాం. ఈ రోడ్డు మొత్తం కూడా ట్రాఫిక్తో సుమారు కిలోమీటర్ల బెదరిది ట్రాఫిక్ అయితే ఉంది. ఇటు మనకు ఏదైతే ప్రధానంగా ఉన్నటువంటి ఇటు షేక్పేట బ్రిడ్జితో పాటు అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి రోడ్డు మొత్తం కూడా బ్లాక్ అయినటువంటి పరిస్థితులు అయితే కొనసాగుతున్నాయి. అంతేకాకుండా మరొక వైపు ఇటు ఐటీ కారిడార్కు వెళ్ళేటువంటి ప్రధాన రహదారి కావడంతో ఇటు గచ్చిబౌలి అదేవిధంగా తదితర ప్రాంతాలు కూడా ఇటు పూర్తి స్థాయిలో ట్రాఫిక్ జామ్ ఏర్పడినటువంటి సిచ్యువేషన్స్ అయితే కొనసాగుతున్నాయి. దీంతో క్రమక్రమంగా పెరుగుతున్నటువంటి ట్రాఫిక్ను ఇటు ట్రాఫిక్ అధికారులు కూడా ఎప్పటికప్పుడు క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఒక్కసారిగా వేలాది వాహనాలు అయితే రోడ్లపైకి వస్తున్న క్రమంలో సాధారణంగానే ప్రతిరోజు ఉదయం వేళలో ఇటు ఐటీ కారిడార్కి అయితే కొంత రద్దీ అనేది కొనసాగుతుంది. దీంతో ఇటు వివిధ ప్రాంతాలకు వెళ్ళినటువంటి ప్రజలందరూ కూడా ఇటు సిటీలోకి ఒక్కసారిగా వస్తున్న క్రమంలో ఇటు సిటీలో కూడా చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అంతేకాకుండా ఇటు ఉదయం వేళలో మనం గమనిస్తే ఇటు ముఖ్యంగా రాజేంద్రనగర్ తదితర ప్రాంతాల్లో అయితే ఇటు భారీ వర్షం కురవడం జరిగింది. వర్షం కారణంగా కూడా ఏర్పడినటువంటి ట్రాఫిక్ను పునరుద్ధరిస్తున్న సందర్భంలో ఇటు ఐటీ కారిడార్ కూడా ఒక్కసారిగా ఒత్తిడి పెరిగి ఇటు ట్రాఫిక్ అనేది ఇటు కూడా జామ్ అవుతున్నటువంటి సిచ్యువేషన్స్ అయితే కొనసాగుతున్నాయి. ఇటు మనం రెండు వైపులా కనుక గమనిస్తే ఇటు రాయదుర్గం పోలీస్ స్టేషన్ వైపు ఒకసారి ఇటు కిమ్స్ హాస్పిటల్ వైపు చూసినట్లయితే రోడ్డు మొత్తం కూడా వెహికల్స్తో ఎక్కడెక్కడ బ్లాక్ అయినటువంటి సిచ్యువేషన్స్ అయితే మనం చూస్తున్నాం. దీంతో వెహికల్స్ను కూడా ఇటు ట్రాఫిక్ అధికారులు క్రమక్రమంగా ముందుకు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి అయితే నెలకొంది. ప్రధానంగా ఇటు ఐటీ కారిడార్లో ఈరోజు సోమవారం కావడంతో ఇటు ఐటీ కారిడార్కు సాధారణంగానే మనం చూస్తాం ప్రతి రోజు కూడా ఇటు సోమవారం నుంచి శుక్రవారం వరకు ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు అయితే సుమారు 13 లక్షలకు పైగా వాహనాల రద్దీ అనేది కొనసాగుతుంది. కానీ ఈ సందర్భంలోనే ఈరోజు ఇటు సిటీకి వివిధ ప్రాంతాలకు వెళ్ళినటువంటి వాహనాలన్నీ కూడా వస్తున్న క్రమంలో వాహనాల రద్దీ మరింతగా పెరిగి ఇటు ప్రధాన రహదారులు జామ్ అవడంతో దాని ఎఫెక్ట్ అనేది చాలా దూరం వరకు కూడా కొనసాగుతుంది. సుమారు 6 కిలోమీటర్ల మేర కూడా మనం చూస్తే గచ్చిబౌలి అదేవిధంగా నానక్రామ్గూడ ఈ ప్రాంతాల్లో వాహనాలు అన్నీ కూడా ఎక్కడికక్కడ నిలిచిపోయినటువంటి పరిస్థితి. వీటిని క్రమక్రమంగా వదులుతున్న క్రమంలో అయితే ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ఈ ప్రాంతం మొత్తం కూడా వాహనాలను ఒకసారి మనం గమనిస్తే రెండు వైపులా కూడా వాహనాల రద్దీ అనేది కొనసాగుతుంది. వాహనాలన్నీ కూడా స్లో మూమెంట్గా అయితే ముందుకు కొనసాగుతున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. ప్రస్తుతం రాయదుర్గం వెళ్ళే వైపు వాహనాలన్నీ కూడా రోడ్లపైన ఎక్కడెక్కడ నిలిచిపోయినటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఇటు ఇప్పటికే వివిధ ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి ప్రజలందరూ కూడా వివిధ డైవర్షన్స్ తీసుకోవాలంటూ కూడా ట్రాఫిక్ అధికారులు చెప్తున్న క్రమంలో ప్రధానంగా ఇటు రాయదుర్గం టు మనకు టోలీ చౌకీ వెళ్ళేటువంటి ప్రధాన రహదారి మొత్తం కూడా బ్లాక్ అయితే ఏర్పడింది. బ్లాక్ కారణంగా సుమారు కిలోమీటర్ల వ్యవధిలో అయితే వాహనాలు ఎక్కడెక్కడ నిలిచిపోవడం జరిగింది. అంతేకాకుండా ఇటు డైవర్షన్స్ తీసుకునే క్రమంలో పూర్తి స్థాయిలో ఒకవైపు వాహనాలను నిలిపివేసి మరొక వైపు కూడా కంటిన్యూ చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా మనం ఉన్నటువంటి ఈ ఏరియాలో అయితే ఇటు కాజాగూడ నుంచి నానక్రామ్గూడ అదేవిధంగా కాజాగూడ తదితర ప్రాంతాలకు వెళ్ళేటువంటి వాహనాలు కానీ అటు నుంచి వచ్చేటువంటి వాహనాలతో అయితే రాయదుర్గం పోలీస్ స్టేషన్ సర్కిల్లో ఉన్నటువంటి ట్రాఫిక్ సిగ్నల్ వద్ద కొంత రద్దీ ఎక్కువగా ఉంది. దీంతోనే ఇటు ఐటీ కారిడార్కు వెళ్ళేటువంటి వాహనాలకు కూడా కొంత అంతరాయం అయితే ఏర్పడుతూ ఉంది. ఎందుకంటే చూడవచ్చు మనం వెహికల్స్ అన్నీ కూడా రోడ్లపైన కదలలేని సిచ్యువేషన్స్లో ఉన్నాయి. మరొక వైపు అయితే ఇటు సాధారణంగా నెమ్మదిగా కలుగుతూ స్లో మూమెంట్ కొనసాగుతుంది. ప్రధానంగా మనం చూస్తే ఈరోజు ఉదయం నుంచి కూడా హైదరాబాద్లోని చాలా ప్రాంతాలలో అయితే ట్రాఫిక్ జామ్ అనేది కొనసాగుతుంది. మనం ఉదయం గమనించినట్లయితే ఇటు కాళీ మందిర్, బండ్లగూడ ఏరియాలో కూడా వర్షం కారణంగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అనంతరం ట్రాఫిక్ పోలీసులు అయితే ట్రాఫిక్ను పునరుద్ధరించడం జరిగింది.
అంతేకాకుండా ఇటు రాయదుర్గంతో పాటు ఐటీ కారిడార్ తదితర ప్రాంతాల్లో కొనసాగుతున్నటువంటి ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా అయితే ఇటు ట్రాఫిక్ అధికారులు ఎప్పటికప్పుడు క్లియర్ చేసే ప్రయత్నాలు కొనసాగిస్తున్నప్పటికీ కూడా కొంత వాహనాలు స్లో మూమెంట్ కొనసాగుతున్నాయి. ఇదే పరిస్థితి మరొక 2 గంటల పాటు కూడా కొనసాగేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే మనం చూడవచ్చు రోడ్డుకు ఇరువైపులా కూడా కనుచూపు మేరలో కూడా ట్రాఫిక్ అనేది భారీగా ఏర్పడి ఉంది. అంతేకాకుండా ప్రధానంగా మనం చూస్తే ఇటు మల్కం చెరువు సంబంధించినటువంటి పార్క్ ఏదైతే ఉందో మల్కం చెరువు పార్క్ ఏరియాలో కూడా ఈ లైన్ మొత్తం కూడా వాహనాలతో నిండిపోవడంతో ఎటు కూడా వాహనాలు ముందుకు కదలలేనటువంటి సిచ్యువేషన్స్ కొనసాగుతున్నాయి. ప్రధానంగా ద్విచక్ర వాహనాలు సైతం ఎక్కడికెక్కడ నిలిచిపోయినటువంటి సిచ్యువేషన్స్ని అయితే మనం చూస్తున్నాం. ఈ యొక్క ట్రాఫిక్ రద్దీని ఇటు అధిగమించేందుకు ట్రాఫిక్ పోలీసులు కూడా ఇటు ఐటీ కారిడార్ ఏరియాలో ఇటు మూమెంట్ను మాన్యువల్గా తీసుకొని కొనసాగిస్తున్నప్పటికీ కూడా రద్దీ అనేది కొనసాగుతూ ఉంది. మనం చూడవచ్చు ఇక్కడ నుంచి ఒకసారి గమనిస్తే ఇటు షేక్పేట సంబంధించినటువంటి బ్రిడ్జి ఏదైతే ఉందో ఆ బ్రిడ్జి వరకు కూడా బ్రిడ్జి పైన కూడా వాహనాలన్నిటి నిలిచినటువంటి దృశ్యాలను అయితే మనం చూస్తున్నాం. సుమారు కిలోమీటర్ల మేర నిలిచిపోయినటువంటి వాహనాలన్నింటినీ కూడా క్రమక్రమంగా ఇటు ట్రాఫిక్ అధికారులు అయితే ముందుకు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితులు అయితే కొనసాగుతున్నాయి. సో దీంతో ఈ ప్రాంతాలకు వచ్చేటువంటి ప్రజలు ముఖ్యంగా ఇటు చూస్తే ఐటీ కారిడార్కి వచ్చేటువంటి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి ఇప్పటికే ఇటు సమాచారం కూడా ఎందుకంటే మనం చూడవచ్చు సాధారణంగానే ఇటు సోమవారం వేళలో ఇటు అధికారులందరూ కూడా ఇటు సాధారణంగా వెళ్ళేటువంటి ప్రజలతో పాటు ఐటీ ఉద్యోగులు కూడా వస్తున్న క్రమంలో ఇటు పండుగ రద్దీ ఒకటి తోడడంతో అయితే ఈ యొక్క ట్రాఫిక్ జామ్ కారణమని తెలుస్తూ ఉంది. అంతేకాకుండా ఇటు వర్షం కారణంగా మల్కం చెరువు ఆపోజిట్లో కొంత వాటర్ స్టాగ్నేషన్ కూడా ఉంది. వాటర్ స్టాగ్నేషన్ కారణంగా కూడా వెహికల్స్ వాహనదారులు కొంత ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు అయితే కొనసాగుతున్నాయి. సో దీనికి సంబంధించి ఇప్పటికే ట్రాఫిక్ అధికారులు అయితే ట్రాఫిక్ నియంత్రణ చర్యలు కొనసాగిస్తున్నారు. ట్రాఫిక్ను ఎక్కడెక్కడ పునరుద్ధరించేందుకైతే చర్యలు చేపడుతున్న క్రమంలో మరికొన్ని గంటల పాటు కూడా ఈ యొక్క ట్రాఫిక్ అనేది క్లియర్ అవ్వడానికి సమయం పట్టేటువంటి అవకాశం ఉంది. సో దీంతో వివిధ ప్రాంతాల నుంచి ఇటు హైదరాబాద్ చేరుకునేటువంటి ప్రజలందరూ కూడా ఇటు ఓఆర్ఆర్ నుంచి పలు మార్గాలలో పలు డైవర్షన్స్లో అయితే సిటీకి వచ్చి వారి గమ్యస్థానాలకు చేరే విధంగా ఇటు రూట్ మ్యాప్ను సిద్ధం చేసుకోవాలంటూ కూడా ఇటు ట్రాఫిక్ పోలీసులు అయితే సూచన చేస్తున్న క్రమంలో ట్రాఫిక్ అయితే చాలా ప్రాంతాలలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి హైదరాబాద్ సిటీలో ఉంది. ప్రస్తుతం రాయదుర్గంలో ఉన్నటువంటి ట్రాఫిక్ను కూడా క్రమక్రమంగా ఇటు ట్రాఫిక్ అధికారులు క్లియర్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్స్ రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో కొనసాగుతుంది. చంద్రిక.